కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు ఆశాజనకంగా ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా పరిశ్రమలకు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేలైన బడ్జెట్ అని ఎఫ్టీసీసీఐ నిపుణులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ మహిళలు, యువత, రైతుల బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు. ఏపీకి కేటాయింపులు బాగున్నా తెలంగాణకి సరైన ప్రయోజనం దక్కలేదని అంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని అంటున్న ఎఫ్టీసీసీఐ ఆర్థిక నిపుణులతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ చూద్దాం. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల ఎఫ్టీసీసీఐ ఏం చెప్తుంది, అసలు ఎట్లాంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఏ రంగాలపైన ఎక్కువగా దృష్టి సారించారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్ గా బడ్జెట్ ఎలా ఉంది అండ్ ఏ రంగాలపైన ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు? ఇప్పుడు ఓవరాల్ బడ్జెట్ చాలా మంచి ఉంది మా 2047 కి మనుషులు పెట్టి ఇది బడ్జెట్ చాలా మంచి ఉంది. ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా డబ్బు ఇచ్చినారు, యూత్ కి చాలా హెల్ప్ చేశారు, ఎంఎస్ఎంఈ సెక్టార్ కి చాలా ఇది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ చాలా ఉంది, ఇంకా చాలా మంచి స్కీమ్ ఇచ్చారు ఎంఎస్ఎంఈకి ఫర్ ది గ్రోత్.